లేదండి. విజయ్ బుల్గనేని గారు చేయట్లేదండి. ఎందుకండి? అంటే ఎందుకంటే విజయ్ బుల్గనేని గారికి ఇస్తే ఇంకో 3 ఏళ్ల తర్వాతే వస్తది మ్యూజిక్ కాబట్టి. ఆయన అంత బిజీగా ఉన్నారు ప్రస్తుతం ఇక్కడ తెలుగు సినిమాలతో. సో, అంటే ఇప్పుడు ఫిలింలో ఆ ఫ్లేవర్ ఆయనకి బాగా తెలుసు కదా! సో, ఆయన చేస్తే ఇంకా బావుంటదేమోనని చాలామంది ఒపీనియన్ లేదు, ఉందండి. మేము ఆల్రెడీ ప్రొడక్షన్ ఫిల్మ్స్ చేస్తున్నాము. సార్ ఆ ఫిల్మ్‌లో ఆ ఫ్లేవర్ నాకన్నా రాజేష్ గారికే తెలుసు సార్. ఆ ఫ్లేవర్ మేమందరం చేసాం. ఓకే. ఎవరిని చూజ్ చేసుకుంటున్నారండి హిందీలో? లేదు, ఆల్రెడీ అంటే ఒకేసారి కాస్ట్ అండ్ క్రూ డీటెయిల్స్ అంతా ఒకేసారి ప్రకటిద్దామని. బట్ ఏం లేదు, విజయ్ ఇక్కడ చాలా బిజీ ఉన్నాడు. నాకేంటంటే ఆ టైంకి బేబీ టైంకి కూడా నా కోసం టైం స్పెండ్ చేసి మ్యూజిక్ ఒక విషయంలో మాత్రం నాతో ట్రావెల్ అయ్యే ఒక పర్సన్ కావాలనుకొని నేను విజయ్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో అక్కడ కూడా నాకు అలా సపోర్ట్ చేసి అక్కడ మ్యూజిక్ ఇక్కడ మనం హిందుస్థానీ మ్యూజిక్కి సంబంధించి ఒక గ్రిప్ ఉన్న ఒక ఎక్స్పీరియన్స్డ్ పర్సన్తోనే వెళ్తున్నారండి. నాకు మొన్న ఒక డైరెక్టర్ కథ చెప్పారండి యాక్చువల్లీ. దాంట్లో సెకండ్ లీడు అలా అతను నెరేషన్ ఇస్తుంటే నాకు ఎస్కే అని కనిపించారు అన్నమాట. నేను ఇమీడియట్గా డైరెక్టర్ చెప్పాను, నువ్వు ఎందుకు ఎస్కేని ఇంట్రడ్యూస్ చేయకూడదు యాక్టర్గా అని చెప్పేసి. అంటే ఇప్పుడు ఎస్కేఎన్ గారిని బిగ్ స్క్రీన్‌లో చూడబోతున్నాం అన్నమాట. చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండి. నేను ఆ ప్రయత్నాలు కూడా నా సైడ్ అయితే నేను గట్టిగా చేస్తున్నాను. ఆ డైరెక్టర్కి కూడా చాలా ఫోర్స్ చేస్తున్నాను, అతను ఎలాగైనా మీరు హీరో చేయండి అని చెప్పి. చూద్దామండి ఎవరు ఎలా అవుతారో తెలియదు కదా.